హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి డైలీ నా ట్రేడ్స్ లాజిక్ని అలాగే ప్రైజెక్స్ని లైవ్లో అంటే మార్కెట్ జరుగుతున్నప్పుడు ఎలా ప్లాన్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అది నేను ఫ్రీగా నేర్పిస్తాను. అలాగే ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ని డ్రా చేసుకోవాలి. సో మార్కెట్ ప్రజెంట్ ఎక్కడ ఉందో ఆ లెవెల్స్ని మనం డ్రా చేసుకోవాలి. అలా చూస్తే ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ప్రీవియస్గా ఏమైంది, ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అక్కడ టచ్ చేసి రెసిస్టెన్స్కి మ్యాచ్ చేసి ఫాల్ వచ్చింది. అలాగే దానిపైన మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ వచ్చి ఆ మార్కెట్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ ఆ లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి రెసిస్టెన్స్కి మ్యాచ్ చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ బ్రేక్, ఆ లెవెల్ పైన ఫైట్ చేస్తుంది మార్కెట్. సో ఆ లెవెల్ అందుకే ఇంపార్టెంట్గా నోట్ చేసుకున్నాం అనమాట మనం. ఓకే, డ్రా చేసి డిలీట్ చేసేస్తా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇది 15 minutes. సో ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. 5 minutes టైం ఫ్రేమ్కి వచ్చాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఏమవుతుంది, మనం 15 minutesలో ఏ లెవెల్ అయితే ఎక్కువ ఫైట్ చేస్తున్నా లెవెల్ని డ్రా చేసుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర 5 minutesలో ఏం జరిగింది, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాడ్ చేస్తుంది. సో ఆ సపోర్ట్ దగ్గర ఏమైంది, బ్రేక్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు 2 options ఉన్నాయి. ఒకటి, అది ఆ బ్రేక్ కంటిన్యూ అయ్యి అలా డౌన్ఫాల్ రావచ్చు కిందకి, లేదా అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి పైకి అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే వెయిట్ చేసి ఒక మంచి సెటప్ కోసం, అది అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అక్కడి నుంచి. సో వెయిట్ చేసి మంచి సెటప్ కోసం చూసి ట్రేడ్ చేద్దాం. ఓకే, డ్రా చేసినవి రిమూవ్ చేద్దాం, క్లీన్గా పెట్టుకోవచ్చు చార్ట్ని, అప్పుడు బాగా అర్థమవుతుంది. సారీ ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ఏమైనా తెలియదు, సడన్గా స్ట్రక్ అయిపోయింది, హ్యాండ్ ఇచ్చింది. సో ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంకా మొబైల్లో రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మొబైల్లో రికార్డ్ చేస్తున్నా. సో ఈ రోజుకి ఇలా అడ్జస్ట్ అవ్వండి, రేపు నుంచి మళ్ళీ ల్యాప్టాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ల్యాప్టాప్ నుంచి మొబైల్కి వచ్చేసరికి ఏమైందంటే ఆ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్, ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి ఆ లెవెల్ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ క్యాండిల్స్ పడ్డాయి, స్ట్రాంగ్. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటి, మన ప్లాన్ కూడా అప్ సైడ్ ఉంటుంది. మనం ఇప్పుడు అప్ సైడే సెటప్ చూసుకోవాలన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఏమైంది, ఇక్కడ అప్ సైడ్ ఒక స్మాల్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది 1 minute టైం ఫ్రేమ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ చేయడం మంచి మూమెంటం రావచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ బ్రేక్అవుట్లో ఒక మంచి మూమెంటం మనం చూడవచ్చని. ఎందుకు అప్ సైడ్ ఉన్నానంటే డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ కింద అయ్యింది అది. సో అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని నేను చూసిన లాజిక్ ఏంటంటే 1 minuteలో ఆ రెసిస్టెన్స్ ఏదైతే యాడ్ చేస్తుందో, ఏదైతే రిజెక్షన్ లెవెల్ ఉందో ఆ రిజెక్షన్ లెవెల్ బ్రేక్ చేయగానే ఒక మంచి మూమెంటం క్యాండిల్ చూడొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే స్ట్రైక్ ప్రైస్ కూడా సెలెక్ట్ చేసుకున్నా, అది గ్రూప్లో పెడదాం. బ్యాంక్ నిఫ్టీ 49,800 సిఈ. సో అప్ సైడ్ కాబట్టి సిఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం, బ్రేక్అవుట్ చేసే వరకు. అది మనకు బ్రేక్అవుట్ చేస్తేనే మనకి ఎంట్రీ దొరికినట్టు. సో దానికి ఎంత ఫైట్ చేసినంత వరకు ఎంట్రీ లేనట్టే. సో మీరు ఫ్రీ ఎంట్రీస్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వాట్సాప్ గ్రూపు, అది జాయిన్ అవ్వండి. సో మీకు నా డైలీ ఫ్రీ ఎంట్రీస్ ట్రేడ్ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం అప్ సైడ్ కదా, సో అప్ సైడ్కి లాంగ్ సెటప్ సెట్ చేసుకుందాం. లాంగ్ సెటప్. సో టార్గెట్ అక్కడ వరకు ఉంటుందని నేను లేదు, ఎందుకంటే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం కానీ మనకు ఒకసారి మూమెంట్ రాగానే ఎంతకొని బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాం. ప్రజెంట్ ప్రీమియం 260 దగ్గర ఉంది. సో బ్రేక్అవుట్ దగ్గరలో ఉంది కాబట్టి 270 దగ్గర బై చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక క్యాండిల్లోనే. చెప్పాను కదా మూమెంటం వస్తుందని ఒక క్యాండిల్లోనే. సో
ఏదైతే మూమెంట్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ మూమెంటం వచ్చిందో క్యాండిల్, అలాగే స్ట్రైక్ ప్రీమియమ్స్ వద్దు ఎక్కడి వరకు వెళ్ళినాయి అన్నది. అక్కడ అబ్జర్వ్ చేస్తే 49,800 310కి వెళ్ళిపోయింది, 313. ఎక్కడ మనం 270 దగ్గర బై చేయాలనుకున్నాం. సో ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది, 310కి వెళ్ళిపోయింది. వితిన్ సెకండ్స్ అనమాట. సో వితిన్ సెకండ్స్లో మన ఎంట్రీస్ అని ఇలాగే ఉంటాయి. ఒక్కసారి ఎంట్రీ అవ్వగానే మూమెంట్ రాగానే ఇంకా నాన్ స్టాప్ ప్రైస్ రన్ చేస్తుంది అనమాట. సో గ్రూప్లో పెడదాం వచ్చింది. ఓకే, ఇంకొక స్పైక్ రాగానే ఈ ట్రేడ్ని క్లోజ్ చేసేవచ్చు. ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయగల ఇంకొక ఒక స్పైక్ ఇస్తే చాలు మనకి. ఓకే, ఫ్యూ మినిట్స్ తర్వాత మనం ఏదైతే స్పైక్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ స్పైక్ ఇచ్చింది. స్ట్రాంగ్ స్పైక్ కనిపిస్తున్నాయి కదా 5 minutes టైం ఫ్రేమ్లో 2 స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్. సో ఇంక మనం ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆప్షన్స్లో 60 to 70 రూపీస్ అంటే ఎక్కువే. అలాగే మీరు లాజిక్ అర్థం చేసుకున్నారు అనుకున్నాను, ఏదో కొంచెమైనా నేర్చుకున్నారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డైలీ నా ఛానల్లో వీడియోస్ ఫాలో అవ్వండి, మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం డైలీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అని షేర్ చేయండి. సో ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. టీచింగ్ స్కిల్స్ అలాగే ఎడిటింగ్ స్కిల్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.